5 ఎత్తిపోతల పథకాల్ని, ముంపు నివారణ ఎత్తిపోతల పథకాల్ని మీరు 1100 కోట్ల రూపాయలతో, దాదాపు ఒక అటు ఇటు లెక్కలు 1100 కోట్ల రూపాయలతో మీరు మొదలు పెడతా ఉన్నారు. మరి ముంపే లేకపోతే, కాలువలే లేకపోతే, నీళ్ళే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కడ్డాలు పెట్టుకోవాలో అర్థం చేసుకొని కోరుతా ఉన్నా. నేను చెప్పాలా? మాకు ఆ బ్యాంకులో చెప్పారు, అబ్బాయి 5 కట్టకపోతే డబ్బులు వేయమయ్యా అని చెప్పారు. మీరు 5 ముంపు నివారణ ఏదో కడుతున్నాడు, దాదాపు 1100 కోట్ల రూపాయలతో. ఆశ్చర్యం ఏదా ఎవరికి? మీకు మాకే భయం వేస్తుంది, మీకు ఆశ్చర్యం అన్న వేయాలి కదా. సంతోషంలో ఉన్నారా మీరు, మీ గుంపంతా? ఎందుకంటే మామూలుగా నేషనల్ హైవే రోడ్డు వేస్తుంది 20 కోట్లు 21 కోట్లతో వేస్తుంది కిలోమీటర్. ఇదే ఈ ప్రాంతంలో 52 కోట్లు, 58 కోట్లు, 61.4 కోట్లు. ఏంది ఇది? తీరా చూస్తే ఇది మీకు సంబంధించిన కాంట్రాక్టుల కంపెనీకే పోయినాయని అంటా ఉన్నారు. అవునా కాదా చెప్పాలా మీరు? ఇప్పుడు ఉర్సులా, అదే ఉర్సులానా, ఉర్సాలో ఉన్నది ఎట్లా చెప్పాలో అది ఇట్లా అట్లా చెప్పాలి. ఇక్కడి నుంచి మీరు చెప్పాలా? నేను ఆశ్చర్యపోయిన 60 కోట్ల రూపాయలతో రోడ్డు ఏంది? నిన్న ఒక్కటి చూపించారు. ఏంది ఇట్లుంటుంది గ్రాఫిక్స్లో, అంటే పొడుగ్గా బిల్డింగ్లంతా పెట్టి, ఇది పైలాన్ కాదు, అదే బొమ్మ చూపించారు వాళ్ళు. మీకు గుర్తుందా? పిల్లలకి బాగా గుర్తుండాలా. 5 సంవత్సరాల క్రితం, అంటే 7-8 ఏళ్ల కింద ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది? ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసినా అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంత ఉండకపోతుందా అని పోయినా. అనంతపురం కదా భూ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దగ్గర పోయి భూ తిన్నాయి నా పొద్దున. బాబు గారిని యొక్క చిన్నగా, బికాజ్ ఎనీ హౌ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు ఒక మాట చెప్పాలనుకుంటా. మీరేంది, మా దగ్గర 1000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి. దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 వేల ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం, నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి. నిజమో అబద్ధం ఆయన చెప్పాలా? జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో, ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంటబడి. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓరి దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాము అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి పాపం ఎక్కి వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాషగా కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో.
పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, 4 డబ్బులు. నువ్వు కూడా ఆయన ప్రకటించాడు ఈ మాట. ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే, మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమీ అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్ది నిలబడే ప్రయత్నం చేయండి, ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్ఛపోయే రైల్వే అదేంటారా సెంటరా, రైల్వే జంక్షన్ కడతారట. ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారు అంతా, అక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు, ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతనే కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదవబెట్టే పరిస్థితి. అర్థం చేసుకోవాలా మీకేం అర్థమవుతుందో మాకు అర్థం కావడంలే. చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట. మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతారట. ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిన్న పునర్నిర్మాణం కాదు, మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ, మీరు అప్పులు తెచ్చుకోవాలి, మన ఎత్తి మీద వేయాలి, మేము కట్టాలి. ఇప్పటికే మీరు 1117 కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా ఉన్నారు. ఇంకా 77,000 కోట్లు, 1,00,000 కోట్లకు పోతే అసలుకి మేము కూడా నెలవారికి కూడా మేము కట్టాలి. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు, సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి. కనీసం ఆ 6 వాగ్దానాల 6 సూపర్ 6లో ఒక 6 కన్నా ఇచ్చారా? మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు. రివర్స్ అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ, ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు 3 నుంచి 4 వరకు ఎక్సెస్ కింద, ఈ 1,000 కోట్ల రూపాయల ఎక్సెస్ కింద మీ ఇప్పటికి వచ్చాయి. టెండరింగ్ విధానంలో ఖచ్చితంగా డబ్బులు మన గవర్నమెంట్కి మిగులుతాయి, ప్రజలకు మిగులుతాయి, కలిసి అప్పుల భారం తగ్గుతుంది. కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే, అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు. పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసి దానికి టెంకాయ కొట్టారు, నాకు బాగా గుర్తుంది. పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు. ఆఖరికి మీరు ఏ విధంగా పంపారో మీకు గుర్తుకుందో అర్థం చేసుకోవాలి. ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజానాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం. బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్. ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా.